హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ లాగా ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఎలాంటి మసాలా లేకుండా చికెన్ పకోడీ చేసుకుందామా? చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉండిద్దండి. బ్యాచిలర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని, నేనైతే బోన్లెస్ తీసుకున్నానండి. మీరు విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ముందు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా, మనకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. బాగా వేసి మిక్స్ చేయండి. కారం, పసుపు, సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి పక్కన పెట్టి, కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోరు, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ ఏమో బియ్యం పిండి, కొద్దిగా కరివేపాకు లేకపోయినా ఏం లేదండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసి 1 హాఫ్ నిమ్మకాయను పిండేసి కొద్దిగా జీలకర్ర పొడి వేయండి. ఆ పొడి వేసి మొత్తం ముక్కలకి మసాలాలు మొత్తం పట్టేటట్లు పట్టించి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేయండి. ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే వీడియోలో కనిపిస్తున్నట్టు ముక్కలకి బాగా మసాలా అన్నీ పట్టేసేయండి. ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఆయిల్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనియండి. అప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా చికెన్ని వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, మసాలాలు మొత్తం విడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించండి. ఒకేసారి మొత్తం వేయకండి, కొంచెంగా వేసుకొని పక్కన తీసుకుంటే మన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనే చెప్పాను కదండి, చాలా సింపుల్గానే అయిపోయింది కదా. సో బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. అలాగే మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.